ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. గం గణపతయే నమః. అవునే సెల్లే, నీకు ఈ విషయం తెలుసా? ఏమైంది అక్క? మన చుట్టాలు ఎవరన్నా టపా కట్టిరా? ఎప్పుడు నీకు గిసండి సాగు కబుర్లేనానే? మంచి ఆలోచనలు రావా? మంచిగా ఆలోచించడం అయితే నాతో కాదక్క. ఆ ముచ్చటేదో నువ్వే చెప్పరాదు. ఈ పక్కింటి పంకజం లేదానే, అది 3వసారి ముచ్చటగా నీళ్ళు పోసుకుందట. అది ఈ మధ్య బాగా సిరలు కొంటుంది. 3 సార్లు 30 సార్లు ఇడుతుంది, తాను చేస్తుంది, కడుతుంది. పిచ్చిదానా, నీళ్ళు పోసుకుంటే తాను చేసుడు కాదే, అది మళ్ళా కట్టుతోనుందట. తీరికైనా అదృష్టం ఉండాలక్క. మొన మొగులు ఉన్నారు, కంచానికేమో పులుడు, మంచానికేమో నల్లుడు. అక్క, మనం కూడా తొందరగా నీళ్ళు పోసుకునే ఉపాయం ఉందే. ఏంది? అదేందో నాకు కూడా చెప్పరా జరంతా. అక్క, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారట కదా. మనం కూడా అబద్ధాలు ఆడదాం, ఆడపిల్లల్ని కదా, అంతే సింపుల్. అందరికేమో మొగోళ్ళతో పిల్లలు పుడితే, మనకేమో అబద్ధాలతో పిల్లలు పుట్టుడేందే? ఇది విధి వైపరీత్యం కాదా అని? కొన్ని సామెతలు నిజమైతే అట్నే. సరే కానీ మనం మాత్రమే అబద్ధాలు ఆడితే ఏం లాభమే? మన మొగోళ్ళతో కూడా ఆడిద్దాం. అవునే అక్క, అట్లయితే ఇంకా తొందరగా పుడతారే. సరే కానీ మన మొగుళ్ళు అయితే ఇంటికి రాని, అలా వచ్చినాక వాళ్ళకి విషయం చెప్పి అటు నుంచి అబద్ధాలు ఆడిపిద్దాం. అట్లయితే మన మాట కూడా తీసుకుందామే. అయితేనే కానీ ఇంతకేం కూర అక్క? దడికి 4 కాకరకాయలు ఉంటాయి, తెచ్చి పులుసు పెట్టిన. అవును కానీ నీకు బియ్యం కడుగు అని చెప్పినా కదా, పెట్టినావానే? నన్ను బియ్యం గడువు అన్నావు కానీ సబ్బుతో గడువు అన్నా, సరుపుతో గడువు అని నాకు చెప్పినావా అని. నీ ముందు నీ ఎప్పుడు నాది బుద్ధి తక్కువ. అక్క, నేను ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటాను, అడగన్నా అని. అడిగే నీకు ఎప్పుడు నా మీద కోపం రాదా అని. చాచా, అట్లా ఎందుకు అనిపిస్తుంది? నువ్వు నా ముద్ర చెల్లెవు కానీ. మన ఇద్దరం ఒక తల్లి బిడ్డలం కాకపోయినా కానీ నేనంటే నీకు ఎంత ప్రేమని. ఇంకెప్పుడు నువ్వు అలా అనకే, నువ్వు నా సొంత చెల్లె లెక్క, సరేనా? సరే అక్క, ఇక వెళ్ళి వంట పనులు చూద్దాం. సరే, నువ్వు పోయి బోల్దాము, నీ ఇల్లు ఉడిచి వంట పని చేస్తావు. అక్క, 20 బట్టలు కూడా నానబెట్టింది. సరే, అవి ఇద్దరం కలిసి ఉతుకుదాంలే. ఎట్టినా అక్క, మన మొగలను రోజు ఉతికినట్ట. అంత గట్టి ఉతుకుతే బట్టలు తిరుగుతాయి, కొంచెం మెల్లగానే ఉతుకుదాం. ఏమో నేను నువ్వైతే తొందరరా. రే శేఖరు, ఈ మధ్య నాకంటే తెలివి కల్లోడు, నాకంటే మీద ఎవరు లేరనిపిస్తుందిరా. నాకెందుకో తెలియదు కానీ దీన్ని అయితే పిచ్చాను రా. ఎందుకైనా మంచి నువ్వైతే బట్టలు దొరకపో, నేనైతే అరగడ తీసుకోపోతా. ఏందిరా నువ్వు నీ కారడ్డాల మాటలు? నా లోపల ఫీలింగ్ చెప్పిండ్రా నీకు. దీన్ని ఫీలింగ్ అన్నారు, దీన్ని పిడేలు వాయించరు అంటారు. ఏమే సబ్బు పట్టుకరా. ఇగో నీకు తెలుసా? చెప్పండి, ఎట్లా వెళ్తుంది? వా, అది కాదయ్యా, పంకజం నీళ్ళు పోసుకుందా. అది నీళ్ళే పోసుకుంటారా? సబ్బు పెట్టుకోరా? అందుకేనా వదిన చిన్నపిల్లలు కదా వచ్చిన వాసన వస్తుంది.
బా మీ మొఖాలు మండ నీళ్ళు పోసుకుని అంటే మీరు అనుకునేది కాదు. మరి ఏంటిది? పంకజం మళ్ళా కడుపుతున్నది. అనిల కడుపుల గురించి చెప్పుడే ఉన్నదా? పోయి వచ్చినందుకు మా కడుపుని ఏమైనా చూసేది ఉన్నదా? మేము మీకు అన్నం పెట్టాలంటే మాకు ఒక మాట ఇవ్వాలి. పుసుకున్న బోలు ఇట్లా దోమాలి అవదురా. ఈ రోజు నుంచి నిజాలు చెప్పమని అబద్ధాలు చెప్తామని మాకు మాట ఇవ్వాలి. ఈ అబద్ధాలు ఏంది? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారట, నీకు తెలుసా? అట్లనైనా పిల్లల్ని కన్నా ఇక్కడ నుంచి నేను నిజాలు చెప్పినా అనుకో ఇది తోడుకలు తీస్తా. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుట్టరే. ఎంతో పుణ్యం చేసుకుంటే ఆడపిల్లలు పుడతారు. ఎవరన్నా ఉంటే పెళ్ళైనాక మందో గిందో బంద్ చేయమంటారు. మీరేందే అబద్ధాలు ఆడమంటారు, నిజాలు బంద్ చేయమంటారు? ఇవన్నీ నా ఏం ముచ్చట్లు కాదు కానీ ఫస్ట్ మాకు ఆకలి అవుతుంది. నువ్వే వెళ్ళిపోతావు. మీరు మాట ఇస్తే కానీ నుంచి కదిలేదు లేదు. ఈ అబద్ధాలు మీ ఆడోళ్ళకి తెలిసినంత మాకే తెలిస్తే అదేదో మీరే కానీ అదే మా దాకెందుకు? మేము చెప్తాం, మీరు కూడా మాతో అబద్ధాలు చెప్తానే తొందర పిల్లలు పుడతారు. పిసోడా తొందర అంటే 2 రోజులు కుడతారా అనే? ఇటువంటి కారటాల మాట్లాడద్దు. ముందు మాట ఇస్తారా అయ్యారా? నీకు మా మాటల్లో ఎడకారమే కనిపిస్తుంది కానీ మీ మీద ఉన్న మమకారం కనిపించలేదే. అన్నా ఏందిరా? కొంచెం కారం తక్కువ మీ ఓవర్ యాక్షన్ తగ్గిస్తారా జరా? తగ్గిస్తాం. ఏం చేసిరో చెప్పులు. ఈ రోజు నుంచి అబద్ధాలు తప్ప నిజాలు చెప్పమని. దొరికిరే మీరు మా. ఈ రోజు నుంచి అన్ని అబద్ధాలే చెప్తాం, నిజాలు చెప్పాం. సరే రారి. ఏందమ్మా ఎవరు మీరు? ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? నా బాధ మీకు అర్థం కాదు, మీరు వెళ్ళండి. అదేందమ్మా అట్లా అంటున్నావు? నీ బాధ ఏందో చెప్తేనే కదా తెలిసేది. నా సమస్య మీకు అర్థం కావాలంటే కాసేపు మీరు నా భర్త అనుకోండి. సరే అనుకుందాం, చెప్పు. నేను నీకు ఏమన్యాయం చేశాను? రోజు తాగి వచ్చి నన్ను కొట్టినా కూడా నీకు అన్నం పెట్టాను. ఏ రాత్రి వచ్చినా తలుపు తీశాను. ఖాళీ కడుపుతో పడుకుంటే లేపి తినిపించాను. అవునే, నేను మొగోన్ని, తాగుతా తింటా తిరుగుతా. నీకెందుకు? నువ్వెవోళ్ళని అడగడానికి? అయ్యో అయ్యో ఎవరా? బతుకు దుగ్గుపాలైంది. నన్ను చెరదేసిన వాళ్ళే లేరా? నేనున్నానమ్మా. ఇంతకు నువ్వెవనివా? నువ్వు ఎవడివి అనొద్దు, ఎవరివి అనాలి. నేను పోలీసుని. కట్టెల పోయి ఉదే గొట్టం లెక్కున్నావు, నువ్వేం పోలీసువా? అయినా నువ్వు ఎవరు అయితే నాకేంటి? అది సరే, కట్టుకున్న భార్యతో నీ రోడ్డు మీద లొల్లేందా? అది అడగడానికి నువ్వేమనివా? నా పెళ్ళం నా ఇష్టం, కొట్టుకుంటా తిట్టుకుంటా, అవసరం అయితే నరికేస్తా. నీకేం అవసరమా అడగడానికి? ఏ ఆగురా బాయ్, వీళ్ళు ఇన్ని రోజులు నాలో ఉన్న కళాకారుని నిద్ర లేపిర్రు. వీళ్ళకి సుక్కలు చూపించాలి నేను ఇప్పుడు. ఏ ఆగును, ముచ్చాడయ్యా కాదు బా అన్నా, ఈ యాక్టింగ్ వందనా అన్న. కానీ అన్న కానీ అయితే ఏంది? ఇప్పుడు నా పిల్లాన్ని కొట్టుకోవడానికి నీ పర్మిషన్ అవసరమా? ఇంతకు నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? అప్పటి నుంచి చూస్తానా నేనెవరో తెలుసా అని బాగా చాతిరుస్తాను. నువ్వేమన్నా దారికారా అనుకుంటానవా? నేను దారికారిని కాదురా, ఈ ఏరియా సిఐని. నువ్వు పట్టుకోవాల్సింది వాని చేయని కాదు, నీ భార్య చేయని. పట్టుకొని తీసుకోపో. సారు, ఓ సారు, మీరు సీఐ అని తెలియక ఇప్పటిదాకా ఏదో అదిరా. జర మీరు ఏమనుకోకూర్రి, పారా. ఓయ్ ఇట్రా, ఇట్లా పోతున్నావు, పట్టుకొని తీసుకోపో. సారు, ఒక నిజం చెప్పాలా నీకు? అసలు ఆమె నా భార్యనే కాదు. ఏవండి మాట అనుకోండి. ఏయ్ నాకెందుకో డౌట్ వస్తుంది. మీరిద్దరు ఓరి ఇంటికి, నేను వస్తున్నా మీ వెంబడి. కలచిదిరింది కథ మారింది
మిగిలింది కన్నీరే ఇక మిగిలింది. ఇల్లు మీదేనా అనేది మాదే సార్. కొద్దిగా డౌట్ వస్తుంది పెట్టాలా మీది లేదు సార్, మాదే చూసుకోవాలి సార్. మరి ఏమన్నా డౌట్ ఉంటే. చూస్తాం మళ్ళీ ఇక. పర్వాలేదా ఇల్లు అయితే మంచిగానే ఉన్నది. అవును నాకు డౌట్, సిఐ అన్ని మాట్లాడతా అంటే నువ్వు ఒక్క మాట కూడా అనవా? అమ్మో నాకు పోలీసు వాళ్ళంటే భయం, అందుకోసమే మాట్లాడలేదు. అన్న బయట పోయిన వాళ్ళు వచ్చేలోపే మిమ్మల్ని పంపించే ఏర్పాటు చేయన్న. అదే ఆలోచిస్తానరా, అట్టప్పుడేమో బాగా ఐడియాలు వస్తాయి, నీ అవ్వ ఇప్పుడేమో వస్తలేవు. నీకేమైనా వస్తే చెప్ప రాదురా. ఇప్పుడు వచ్చిర్రా కుంపదీసి మన పిల్లలకి ఇట్లా కాదు కదా. వచ్చేమంటారు, నువ్వు పోయి డోర్ దీపు. అరే నువ్వే పోయి దీపో రాదురా. అరే ఏదో ఒకటి చేయరా, నీ దండం పెడితే ఏదో ఒకటి చేయరా. ఇంతసేపు లోపల ఏం చేస్తున్నావు? అది కాదే, మా అన్న నేను ఒక పందెం వేసుకున్నాం. ఏంటిది అది? ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, నీ చెవిలో పెడతా, సౌండ్ ఫుల్ పెడతా, నీకు కళ్ళకి గంతలు పెడతా. ఉన్నాను ముట్టించు అనుకో, 1000 రూపాయలు వస్తాయి. అవునా? కట్టు కట్టు కట్టు. కడ కడ. ఏం చేస్తాను తలుపు తీయడానికి ఇంతసేపా? ఏం చెప్పాలి నా బాధ నీకు. మామూడు పనికిరాని పందెం పెట్టిండే, కళ్ళకు గంతలు కట్టుకొని చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నువ్వు నన్ను పట్టుకున్నావు అనుకో, మనకు 1000 రూపాయలు వస్తాయి. లేకపోతే ఆయనకి 1000 రూపాయలు పోతాయి. పట్టు, ఇగో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా, ఒకటి సౌండ్ బాగా పెడతా, పట్టుకోవాలి మరి. అరే వీళ్ళిద్దరే వర్రా కళ్ళ గంతలు పెట్టుకొని తిరుగుతున్నారు. ఏం చెప్పమంటారు సార్, వీళ్ళిద్దరే మాసాలు పిల్లలు. వాళ్ళిద్దరు నీ పిల్లలు అయితే మరి ఈమె వర్రా. అరే ఈ నాటకం నడుస్తూ నాకు దగ్గర కదా, దీనికి ఎట్లా వేసి తెరదించాలా చూడగలను. జ్యోతి సరే ఇట్రా. జ్యోతి మీ ఇంటికి వెళ్ళొద్దాం, నువ్వు పోయి బట్టలు దొరకపోయావు, వీళ్ళొక 10 రోజులు ఉండొద్దాం. అబ్బో మీరెందుకండి, నేను ఒక్కదాన్ని వెళ్తాను, మీకు పొలం పనులు ఉన్నాయి కదండి. అమ్మ నువ్వు ఒకదాన్ని వెళ్తావా, తోడుగా దింపడానికి నేను కూడా వస్తాను, ఓకేనా? బీరోదాలా ఎందుకే? కట్టుకున్న పిల్లలకి బిరోతాలు లేదా? నాకెన్నో తేడా కొడతా అందరూ. అబ్బాబే అదేం లేదు సార్, ఆ అర్రలా దిగుట్లున్నాయి తీసుకోపోయే. అరే ఇంకోసారి పిస వేషాలు వేసిరనుకో మంచిగా ఉండదు. రామ్మ ఇంటికి దించుతా.
చూడు ఫస్ట్ ఏం రోగం వచ్చింది మీకు? మీరు చెప్పమన్న అబద్ధాలు చెప్తే మన బతుకులు మొత్తం అంగడంగడైనాయి. ఏమైంది? ఏమైందా? మీ అక్క వచ్చింది పెద్ద బొక్క పెట్టిపోయింది. మీరు ఇంకోసారి అబద్ధాలు చెప్పమనరు, మీ సొంత చెప్తా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, గంట మాత్రం తప్పకుండా కొట్టండి. మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి తెలంగాణ లైవ్ సినిమా.